హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఆకుకూరలతో కిచిడి అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి తప్పకుండా. అన్ని ఆకుకూరలు వేసి నేనైతే చేస్తున్నాను. మళ్ళీ మామిడికాయ కూడా మామిడికాయ ముక్కలు వేసుకొని కూడా కిచిడిలో చేసుకున్నాను. మరియు మామిడికాయ పచ్చిపులుసు కూడా చేశాను. ఫస్ట్ అయితే మనము ఒక అర్ధపావు బియ్యము, అర్ధపావు పెసరపప్పు, అర్ధపావు కందిపప్పు వేసుకొని అయితే బియ్యము నానబెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, బియ్యం ఎక్కువైనా పోసుకోవచ్చు, పప్పులు ఎక్కువైనా పోసుకోవచ్చు. నేను మాత్రం పప్పులే ఎక్కువ పోసాను, ఎందుకంటే బియ్యం కన్నా పప్పులో కూడా ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి ఎక్కువ పప్పు యూజ్ చేశాను. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయితే కూరగాయలు కట్ చేసుకున్నాను. మామిడికాయ పచ్చిపులుసుకు కట్ చేసుకొని ముక్కలు పెట్టి ఉడకబెట్టుతున్నాను, మామిడికాయ ముక్కలు పచ్చిపులుసు కోసం. ఇంకా కిచిడి కోసం అయితే మామిడికాయ ముక్కలు, కొంచెం క్యారెట్ కోరి పక్కకు ఉంచుకున్నానండి. ఫస్ట్ కిచిడీకి అయితే నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కొంచెం పెద్ద స్పూన్తో కొంచెం ఆయిల్ వేసినాను. ఫస్ట్ పుదీనా మెంతికూర అయితే నేను తీసుకురాలేదు, అవి కూడా వేసుకోవచ్చు. పుదీనా మెంతికూర అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఒక 2 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు, కొంచెం దాల్చిన, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు కూడా కొంచెం మరీ కచ్చపచ్చ కాకుండా కొంచెం పాయలుగానే ఉండాలి. చాలా బాగుంటాయి కిచిడిలో వేసుకున్న. అట్లే పాయలు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. కొంచెం పాయలాగానే వేసాను. దాల్చిన చెక్క, ఆల్ స్పైసెస్, ఇంట్లో ఆకులు ఉన్నాయి, ఆకులు కూడా బాగుంటాయి. పచ్చివే వేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసుకున్నాను, కరివేపాకు, పోపులో అయితే ఇవన్నీ వేసుకున్నానండి. నేనైతే 2 రకాలు చేసుకుంటాను. ఇప్పుడు ఈ కిచిడి మాత్రం నేనైతే కొంచెం లూజ్గా చేసిన, చాలా బాగుంటుంది. ఇట్లా పప్పులు వేసి, వెజిటేబుల్స్ వేసి, ఆకుకూరలు వేసి చాలా లూజ్గా చేసి పచ్చిపులుసు చేసుకోవాలి. చింతపండు పచ్చిపులుసు అయినా పర్లేదు, మామిడికాయ పచ్చిపులుసు, ఏ సీజన్లో అవి మనకు దొరుకుతాయి కాబట్టి అట్లా పచ్చిపులుసు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చారైనా, కిచిడీలకు చారు కాంబినేషన్ బాగుంటుంది. పచ్చిపులుసు అయినా చారైనా కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి మాత్రం ఓన్లీ శనగపప్పు వేసుకొని పొడిగా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ కిచిడి కూడా. కరివేపాకు, ఇంగువ, అన్ని పోపులు అయితే వేసుకున్నాను. పసుపు, మునగాకు కూడా తెచ్చేసానండి. ఆకుకూరలు అన్నాను కదా, నేను మా ఇంట్లో ఉన్న ఆకుకూరలు, మునగాకు ఫ్రెష్గా మునగాకు తీసుకొచ్చుకొని వేసుకున్నాను. మా గార్డెన్లో పెంచిన ఆకుకూరలే అండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని. పాలకూర, తోటకూర, మునగాకు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకున్నాను నేను. మంచి అద్భుతమైన రుచి అయితే ఉన్నదండి. ఆ కిచిడి అయితే ఎంత బాగుందో. మామిడికాయ ముక్కల కాంబినేషన్తో మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నానండి, చాలా బాగుంది. తిరుపతిలో నేను ఒకసారి కిచిడి పెట్టినండి. కిచిడి పెట్టినప్పుడు అందులో మామిడికాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేసి చేసిండ్రు. చాలా నచ్చింది నాకు. ఇంకా నేను అప్పటి నుంచి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను కిచిడిలో. పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. మనకు పచ్చిపులుసు లేకున్నా కూడా ఉట్టిదే కొంచెం మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. పెరుగుతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలన్నీ వేసుకున్నాను. ఆకుకూరలు వేసుకొని కొంచెం గోలినాక ఇంకా బియ్యము, పప్పులు నానబెట్టుకున్న ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలన్నది ఏం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకున్నా బాగుంటుంది.
నేనైతే కందిపప్పు అర్ధపావు వేసిన, పెసరపప్పు అర్ధపావు, బియ్యం అర్ధపావు. లూజ్ అవుతుంది కాబట్టి కిచిడి ఎక్కువ అవుతుంది. అదే మనము పొడి పొడిగా చేసుకుంటే రైస్ తక్కువ అవుతుంది. లూజ్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది రైస్. నేనైతే ఒక క్యారెట్, మామిడికాయ ముక్కలే వేసినాను. కూరగాయలు అయితే ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి కూరగాయలన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆలు వేసుకోవచ్చు, దొండకాయ ముక్కలున్నా వేసుకోవచ్చు, సొరకాయ ముక్కలున్నా వేసుకోవచ్చు. ఏవైనా చాలా బాగుంటాయి. మనం కర్రీస్ వండుకోని అవసరం లేదు. కొంచెం బియ్యం పోపులో మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఎలాగో లూజ్గా చేసుకుంటున్నా కాబట్టి కొంచెం బియ్యం ఫ్రై చేసిన, ఫస్ట్ వాటర్ అయినా పోసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ముందు బియ్యం, ఎందుకంటే ఒక్కొక్కసారి పొడిగా చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను బియ్యాన్ని కొంచెం ఫ్రై చేస్తే పుల్లలు పుల్లలుగా వస్తుంది రైసు. అందుకోసమే ఫ్రై చేస్తా. ఇంకా తర్వాత వాటర్ పోస్తా, కుక్కర్ కాబట్టి. ఇంకా 2-3 యాలకులు ఫస్ట్ వేయలేదండి, నేను పోపులో వేసుకోవాలి, కానీ నేను తర్వాత వేస్తున్నాను. అయినా ఫ్లేవర్ అయితే వస్తుంది. వాటరు, ఆకుకూరలో వాటర్ ఉంటాయి. ఇంకా నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసిన. కొంచెం లూజ్ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి కదా. సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సరిపోయేంత వేసుకున్నాను. మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరైతే సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా అంతే అండి, మీకు టేస్ట్ తగినంత కారం వేసుకోండి. ఒక 2 విజిల్స్ అయితే పెట్టాను నేను. ఇంకా అయిపోయింది, మంచిగా ఉడికింది, లూజుగా చాలా బాగుంది. మామిడికాయ ముక్కలతో పచ్చి పులుసు చేసుకుంటున్నాను కదండి. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా ఉడికించుకున్నాను. ముక్కలు ఉడికాయి. మనం కాయతో మొత్తం పిక్క లేదు కాబట్టి నేను ఇలా చేశాను. మొత్తం కాయ వేసి వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకున్నా కూడా మొత్తం వచ్చేస్తుంది. అయితే ముక్కలు చేసి కొంచెం చారు అయితే చేశాను, పచ్చి పులుసు అయితే చేశానండి. చిక్కగా చేసుకోవాలి. ఇది ఏంటంటే బంగినపల్లిది, స్వీట్గా ఉంటుంది మామిడికాయ. మరీ పల్సగా చేసుకోలేదు. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే కొంచెం పల్సగా చేసుకుంటే బాగుంటుంది. కానీ పులిహోరకైనా, పచ్చి పులుసుకైనా, పచ్చడికైనా బంగినపల్లి మామిడికాయనే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరీ పుల్లగా ఉన్న మామిడికాయ చేసుకున్న దానికన్నా కొంచెం తీయగా పుల్లగా ఉన్నదైతే, మరీ ఎక్కువ పులింది అయితేనే టేస్ట్ బాగుంటుంది. పులిహోర అయితే సూపర్ ఉంటుంది బంగినపల్లి మామిడికాయతోని. కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి, లేదంటే వేసుకోకండి. సాల్టు, బెల్లం వేసి కలుపుతున్నాను. పచ్చిమిర్చి కాల్చి వేసుకోవచ్చండి, కానీ నేనైతే కాలవలేదు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం నువ్వు పిండి వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది, చిక్కదనం వస్తుంది. నువ్వు పిండి వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం జీలకర్ర మెంతుల పిండి వేసుకొని అయితే ఇంకా పోపు చేసుకుందాం. అందరూ అయితే తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టినట్టయితే వేరే వాళ్ళకి కూడా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కైనా, బంధువులకైనా తప్పకుండా షేర్ చేయండి. మంచి వంట వీడియోలు అయితే నేను ఇంకా పెడుతుంటానండి. కారం కూడా మీ ఇష్టం అండి. కారం పొడి వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీరు తినేదాన్ని బట్టి కారమైనా, ఉప్పైనా వేసుకోండి. పోపులో ఒక 2-3 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. కానీ చాలా అద్భుతంగా ఉందండి కిచిడి. ఆకుకూరలతో కిచిడి చాలా బాగుంది. పప్పులు లూజ్గా చేసుకొని, మా పాపకు చాలా ఇష్టం. ఇట్లా లూజ్గా చేయి మమ్మీ అంటే నేను ఇలా లూజ్గా చేసి పెట్టాను మా పాపకి. చాలా టేస్ట్ ఉంది.
ఆమె 2 పూటలు ఇదే తిన్నది. అద్భుతంగా ఉందండి టేస్ట్, రుచి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మనకు సీజన్ వైజ్గా ఏవి దొరికితే అవి మనం తప్పకుండా చేసుకోవాలండి. మామిడికాయల సీజన్ కదా అండి, మామిడికాయ ముక్కలు వేసి మామిడికాయ పచ్చి పులుసు చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. అద్భుతమైన టేస్ట్ ఉంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ అండి. ఇట్లా చిక్కగా అయితే ఉండాలండి పచ్చి పులుసు, మంచి చిక్కగా ఉండాలి. అంటే మీ ఇష్టం అండి, పులుపు తినే దాన్ని బట్టి చేసుకోవచ్చు.